బలగం వచ్చే ముందు అంత హైప్ లేదు, హోపు లేదు. కానీ ఎల్లమ్మ ప్రాజెక్ట్ విషయంలో అలా కాదు. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే క్యూరియాసిటీ కలిగిస్తోంది. టైటిల్ రోల్ పోషించే హీరోయిన్ ఫిక్స్ కాకపోయినా హీరో ఎవరో తెలుసుగా అనుకుంటున్న టైంలో ఇండస్ట్రీ సర్కిల్లో వినబడుతున్న బజ్ డౌట్ పడేలా చేస్తోంది. బలగం ఊహించని హిట్ తో డైరెక్టర్ వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మతో భారీ ప్రయోగానికి రెడీ అయ్యాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ స్టోరీని రాసుకున్నాడు. ఈ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో ముందుగా హీరోను ఫిక్స్ చేశాడు. అదేంటో హీరో ఫైనల్ అయ్యాడు. హీరోయిన్ ఫిక్స్ చేయాలని అనుకున్న ప్రతిసారి మొదటికే మోసం వచ్చేస్తోంది. ఎల్లమ్మకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అనుకునేలోపు సడన్లీ నేచురల్ స్టార్ క్విట్ అయ్యాడని టాక్ వినిపించింది. నాని వద్దన్న ప్రాజెక్ట్ నితిన్ చెంతకు చేరింది. వరుస పరాజయాలతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న నితిన్ ను ఈ ఎల్లమ్మే కాపాడాలని లెక్కలు మొదలయ్యాయి. నితిన్ కూడా ఈ మూవీపై హోప్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే వేణు మ్యూజిక్ పనులు స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. ఆగస్టు నుండి కూడా ఎల్లమ్మ స్టార్ట్ అవుతుందని దిల్ రాజు కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ వెంచర్ నుండి రాబిన్ హుడ్ కూడా తప్పుకున్నాడట. గత ఫ్లాప్స్ కారణంగా నిర్మాత అతడితో ప్రాఫిట్ షేరింగ్ విధానంలో రెమ్యూనరేషన్ చెప్పేసరికి ఈ ప్రపోజల్ నచ్చని నితిన్ ప్రాజెక్ట్ కు గుడ్ బై చెప్పాడని సమాచారం. ఇప్పుడు ఎల్లమ్మ స్టోరీ శర్వానంద్ చెంతకు చేరినట్లు తెలుస్తోంది. ఇంకా హీరో ఫైనల్ చేయలేదట. కానీ శర్వకు రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువ ఇచ్చైనా సరే లాక్ చేయించుకోవాలని అనుకుంటున్నారు అన్నది లేటెస్ట్ బజ్. ఇక హీరోనే ఓ పట్టా సెట్ కాలేదు అనుకుంటే టైటిల్ రోల్ పోషిస్తోన్న హీరోయిన్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదని వినికిడి. సాయి పల్లవి నుండి కీర్తి సురేష్ వరకు పలువురు పేర్లు వినిపించాయి. కానీ ఎవరో ఇంకా తేల్లేదు. ఎల్లమ్మ దొరికేదెప్పుడు? ఈ ఎల్లమ్మకు జోడీ ఎవరు? వెంచర్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో మరి.